है तू ही दिल जल मेरी अब से बेजिक्र तेरा ना जाए मेरे लब से। హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు సాయి టెక్ గురు. ఫ్రెండ్స్, నా ఛానల్కి మాత్రం కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం టాపిక్లోకి వెళ్తే మాత్రం 2 టెంప్లెట్స్ వీడియోస్ ఎడిటింగ్ మనం నేర్చుకోవచ్చు. 2 వీడియోలతోటి మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో మనం ఇవాళ వీడియో టాపిక్లో నేర్చుకునబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మంచిగా అర్థమైంది. ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేసినట్లయితే వీడియో మాత్రం అర్థం కాదు. ఫ్రెండ్స్, నా ఛానల్కి మాత్రం కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం టాపిక్లోకి వెళ్తే మాత్రం లెట్స్ కవర్ వీడియో స్టార్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ సింబల్ పై ట్యాప్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చినాయి. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 16:9 తీసుకోండి. ఇక్కడ పైన మీడియా ఉందా, మీడియాపై ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పై ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నా, చూడండి. ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ ఇలా డ్రాగ్ చేసేసుకోండి. నేను ఒక 20 సెకండ్స్ డ్రాగ్ చేసుకుంటున్నా. నేను 20 సెకండ్స్ డ్రాగ్ చేసుకున్నా. ఇది ఇక్కడ ఫస్ట్ కనేసేయండి. ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ కింద లేయర్స్ అని ఉంది, లేయర్ పై ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీడియాపై ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఇందులో మీ ఫోటో కావాల్సిన ఫోటో ఇక్కడ ఉందో చూసుకొని సెలెక్ట్ చేసి దాంట్లో పెట్టేసేయండి. నాకు కావాల్సిన ఫోటో నేను ఇక్కడ తీసుకుని చూడండి. ఈ ఫోటోని కూడా బ్లాక్ కలర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫుల్ చేసేసేయండి. ఇలా చేసే బదులు ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుందా, ఆ బాక్స్ పై ట్యాప్ ఇచ్చేసి ఈ స్క్రీన్ మొత్తం పక్కన ఉన్న బాక్స్ పై ట్యాప్ ఇచ్చేస్తే స్క్రీన్ మొత్తం ఫుల్ అయిపోద్ది. దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేయండి. ఈ వీడియో లేయర్ పై ట్యాప్ ఇచ్చేసి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసేసుకోండి. ఇట్లా తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసి అండ్ ఈ 2 వీడియోల లింక్స్ నా డిస్క్రిప్షన్లో కింద లింక్స్ ఉన్నాయి. దానిపై ట్యాప్ ఇచ్చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్స్ పై ట్యాప్ ఇచ్చేసి మీడియాపై ట్యాప్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ ఎక్కడ మీ ఉన్నాయో అక్కడ తీసేసుకోండి మీరు. నేను ఇందులో పెట్టేసాను కాబట్టి ఇందులో ఒకటి నా వీడియో తీసుకుంటున్నాను. నేను ఈ వీడియో తీసుకుంటున్నాను. నేను ఈ వీడియోని కూడా ఫుల్ చేసేసేయండి. ఇక్కడ బాక్స్ పై ట్యాప్ ఇచ్చేసి ఇట్లా ఫుల్ చేసేసేయండి. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చేసి వీడియోపై ట్యాప్ ఇచ్చేసేయండి. ఇక్కడ పైన కంటే కలర్స్ అడ్జస్ట్మెంట్ ఉంది, ఇట్లా ఇంకా ట్యాప్ ఇచ్చేసి ఈ 2 అనేది వెనకనే. ఫ్రెండ్స్, వీడియోపై ట్యాప్ ఇచ్చేసి క్రోమాకి ట్యాప్ ఇచ్చేయండి. ఇక్కడ ఆఫ్ అయి ఉంటుంది, ఆన్ చేసేసుకోండి. ఈ కలర్స్ పై ఇక్కడ గ్రీన్ తెచ్చేసేయండి. దీనిపై ఓపెన్ చేసేయండి, మొత్తం క్లియర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. రైట్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాత స్టెప్ చూసుకుంటే మళ్ళీ లేయర్ పై ట్యాప్ ఇచ్చేసి మీడియాపై ట్యాప్ ఇచ్చేసేయండి. అండ్ సెకండ్ వీడియో కూడా తీసేసుకోండి. సెకండ్ వీడియో కూడా దీన్ని ఫుల్ చేసేసేయండి. అండ్ తర్వాత ఈ వీడియో లేయర్ పై ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ కలర్స్ పై ట్యాప్ ఇచ్చేసేయండి. ఇవి 2 అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపై క్రోమాకీ పై ట్యాప్ ఇచ్చేసేయండి. క్రోమాకీ ఉంది ఇక్కడ, దీనిపై ట్యాప్ ఇచ్చేసి దీన్ని కూడా నెక్కలు ఉంటుంది ఆఫ్ చేసుకోండి. ఈ కలర్స్ పై ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ కూడా గ్రీన్ తెచ్చేసేయండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసి ఇట్లా.
ఓకే, ఒక్కసారి ప్లే చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ రెండు దానిలో సాంగ్స్ ఉంటాయి. వీళ్ళపై ఇక్కడ దీనిలో సాంగ్స్ మొత్తం తగ్గించేసేయండి. ఇక్కడ దీనిది కూడా రెండు మార్కులు చేసి ఒకసారి ప్లే చేసి చూడండి ఎట్లా వచ్చిందో. అండ్ తర్వాత ఇక్కడ మీ ఇమేజ్ పై ట్యాప్ ఇచ్చేసి మీ కలర్స్ కూడా కొద్దిగా పెంచేసేయండి. ఇక్కడ చూసుకుంటే మీకు ఇలాగే ఓకే అయినట్లయితే ఇక్కడ ఆడియోపై ట్యాప్ ఇచ్చేసి మీకు కావాల్సిన సాంగ్ తీసేసుకోండి. నాకు కావాల్సిన సాంగ్ తీసుకుంటున్నా. సాంగ్ కూడా ఫస్ట్ పెట్టి సాంగ్ పెట్టేసుకోండి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి ప్లే చేసి చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఓకే అయిందా ఫ్రెండ్స్? ఇలా వీడియో అయిపోయిన తర్వాత ఇక్కడ పైన ఆరో మార్క్ కనిపిస్తుందా, దీనిపై ట్యాప్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఫస్ట్ లేయర్ ఉందా, ఇప్పుడు దీనిపై ట్యాప్ ఇచ్చేసి బ్లాక్ కలర్ది ఇక్కడ షేర్ సింబల్ కనిపిస్తుంది కదా, పై ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మీకు కావాల్సిన క్లారిటీ తోటి ఎక్స్పోర్ట్ తోటి ఎంత క్లారిటీలు కావాలో అంత క్లారిటీ తోటి మీరు పెట్టేసుకుని వచ్చింది ఇలా. అండ్ తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుందా, దీనిపై ట్యాప్ ఇచ్చేస్తే మీకు వీడియో సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుందా. ఓకే, ఇట్లా సేవ్ అయిపోతుంది మీకు వీడియో. ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ మీ నుంచి ఆశించేది ఇంకొక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది అండ్ నేను సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ